హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీషోలో తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అనమాట ఇది. నిజంగా చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా ఎంత రీజనబుల్‌కి వచ్చినాయంటే అంత రీజనబుల్‌కి వచ్చినాయి. ఆహ్, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత క్వాలిటీని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రీజనబుల్ ప్రైస్ అది పక్కన పెడితే క్వాలిటీ చాలా బాగుంది. మొత్తం అంతా కూడా సీజెడ్ మ్యాట్ ఫినిషింగ్‌లో సీజెడ్ జ్యువెలరీ అనమాట. ఏదైనా అకేషన్స్ గానీ, మ్యారేజ్‌కి ఇంకా పెళ్ళికూతుర్లకు గానీ, ఇంట్లో చిన్నపిల్లలకి గానీ భలే యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి మనకి బ్యూటిఫుల్ అంటే చాలా మంచి క్వాలిటీ బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ అన్నీ వచ్చేస్తున్నాయన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే క్వాలిటీ కూడా చాలా బావుంది. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను. అది చాలా డేస్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. అయినా కూడా కలర్ చేంజ్ అవ్వడం ఏమీ లేవనమాట. అందుకని చెప్పి ఇంకొన్ని జ్యువెలరీస్ కూడా తెప్పించాను. అండ్ బడ్జెట్‌లో అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీస్. ఇదొచ్చి నాకు 570 రూపీస్ పడింది. సేమ్ మనకి డైమండ్‌లా ఉంటుందనమాట. స్టోన్ ఏదైతే ఉందో సేమ్ డైమండ్ అనిపిస్తుంది. ఇది మనకు కొంచెం వంకి టైప్‌లో ఉంటుందనమాట. చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఇదొచ్చి 570 రూపీస్ పడింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. భలే బావుందసల నిజంగా. నేను ఒక పిక్చర్ యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి. ఒక డ్రెస్ మీదకి యూజ్ చేశాను. డ్రెస్ మీద గాని, హాఫ్ సారీ మీదకి దేనికైనా బావుంటుంది. ఇటువంటి నేను ఎందుకు తీసుకుంటా అంటే ఏదైనా డ్రెస్ మీదకి బావుంటుంది. అండ్ పాప కోసం, ఆద్య కోసం కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే గోల్డ్ అనేది వేయలేము కదా చిన్నపిల్లలకి. అందుకని చెప్పి ఏదైనా స్కూల్ అకేషన్స్ అవి ఉన్నా కూడా ఆద్యకి యూజ్ అవుతుంది. అండ్ సేమ్ టైమ్ నాకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఇద్దరి గురించి ఆలోచించి అండ్ మేమే కాదు మా సిస్టర్స్ వాళ్ళు కూడా పట్టుకెళ్ళి వేసుకుంటూ ఉంటారు. చెల్లి గాని, అక్క గాని వాళ్ళకి కూడా మేము యూజ్ చేసిన తర్వాత ఒక 1, 2 టైమ్స్ అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ఐటెమ్ వచ్చినట్టు తీసుకుంటుంటాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు తీసుకున్నవి కూడా నేను ఎక్స్చేంజ్ చేసి కూడా అట్లా చేస్తూ ఉంటాము. మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో మీషోలోనే ఎక్కువ ఆర్డర్స్ చేస్తున్నాం. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ సేమ్ మనకేంటంటే సిల్వర్ టైప్‌లో ఉంటుందనమాట. సిల్వరు జ్యువెలరీ టైప్‌లో ఉండి అండ్ డైమండ్ స్టోన్ టైప్‌లో చిన్న చిన్న స్టోన్ వచ్చింది. చాలా బాగున్నాయి. ఇవి వచ్చి నాకు 250 రూపీస్ అట్లా పడాయి. ఇవి కూడా ఏంటంటే ఏదైనా డ్రెసెస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి అది బాగుంటుంది అన్నట్టుగా తీసాను. అందుకే కలర్ కూడా సింగిల్ కలర్ అవైలబుల్‌గా ఉంది. 270 రూపీస్ అట్లా పడిందనమాట. ఆహ్, అదొచ్చి మనకి లైట్ గ్రీన్ కలర్‌లో వచ్చింది. సరే ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా దేని మీదకైనా సెట్ అయిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి ఇదైతే ఇంకా ఎక్సలెంట్ అని చెప్తాను. జస్ట్ నాకు 1200 రూపీస్ ఆర్ 1300 రూపీస్ పడింది. మనకి లాంగు రామ్ పరిహారం ఉంటుంది చూసారా? సేమ్ అట్లా ఉంటుంది. అయితే చాలామంది ఏదైనా షార్ట్స్ వీడియో పెట్టినప్పుడు లక్ష్మీదేవి పెండెంట్స్ లేనివి చూపించండి. మేము లక్ష్మీదేవి పెండెంట్స్ అట్లా యూజ్ చేయమన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. నేను లాస్ట్ టైం కూడా ఒకటి చూపించాను. ఏంటంటే మనకి గ్రీన్ అండ్ పింక్ కలరు స్టోన్స్‌తో వచ్చి అండ్ ఇంకొకటేంటి వైట్ పర్ల్స్‌తో వచ్చింది. కిందొచ్చేసి నెమలి టైప్‌లో పెండెంట్ వచ్చింది. ఇదొక్కటి వేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్‌గా కనపడుతుంది. శారీకి గానీ, హాఫ్ శారీకి ఇటువంటిదొక్కటి. మోస్ట్‌లీ ఎక్కువ ఏంటంటే శారీస్ మీద, హాఫ్ శారీస్ మీదే బావుంటాయి కదా! మనం ఆల్రెడీ డ్రెసెస్ మీద వేసుకుంటే ఏదైనా చోకర్ వేసుకుంటాం తప్ప ఇలా లాంగ్ వేసుకోము. కానీ శారీ మీదకైతే చాలా బావుంది. మొన్న నేను వినాయక చవితికి వేసుకున్నాననమాట. శారీ మీదకి వేర్ చేశాను. సూపర్‌గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హైలైటు. చిన్నవి చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి. అండ్ వైట్ కలర్ పర్ల్స్ అండ్ పింక్ అండ్ గ్రీన్ వచ్చింది చూసారా? అది ఏదైతే ఉందో చాలా హైలైట్ అయిపోయింది ఆ జ్యువెలరీకి. చాలా బావుంది. బీడ్స్‌తో వచ్చిన జ్యువెలరీ అనమాట. అండ్ నేను వేసుకున్న చోకర్ కూడా మీషోలోనే జస్ట్ 590 ఆర్ 600 రూపీస్‌కి అలా తీసుకున్నాననమాట. అదొచ్చేసి లోటస్ ఫ్లవర్స్ వస్తుంది చూసారా? అలాగా క్లియర్‌గా నేను షేర్ చేస్తాను అది మీకు. పిక్ అనేది షేర్ చేస్తాను. ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ సీజెడ్‌లోనే మ్యాట్ ఫినిషింగ్ టైప్ వస్తుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్‌లా ఇది అయితే మనకి ముందు చూపించిన లాంగ్ హారం వచ్చేసి ఏంటంటే తెలుస్తది కొంచెం. గానీ ఇది మనం గోల్డ్ అంటే గోల్డ్ అని అనేసుకుంటారు. నమ్మేస్తారు గోల్డ్ అంటే. ఎందుకంటే ఇప్పుడు మనకి సీజెడ్‌లో చాలా గోల్డ్ ఐటెమ్ వస్తుంది కదా! సేమ్ దానికిలా గోల్డ్ అంటే గనుక నమ్మేస్తారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. చాలా లైట్ వెయిట్ అండి. మీరు నమ్ముతారా? వేసుకుంటే వేసుకున్నట్టు ఉండదు. ఫుల్లీ లైట్ వెయిట్. ఇంకా పిల్లలకి వేస్తే భలే ఉంటుంది. చెప్పాను కదా! మరి ఇప్పుడు మనం గోల్డ్ వేసి పంపించలేము. ఏదైనా అకేషన్స్ ఇప్పుడు అన్నీ కూడా మనకి ముందున్నంతా కూడా అకేషన్స్, మ్యారేజ్ సీజన్స్ ఎక్కువున్నాయి కదా! వేసుకున్న జ్యువెలరీ మళ్ళీ రెగ్యులర్‌గా రిపీటెడ్‌గా వేసుకోలేము. ఇటువంటివి చాలా సింపుల్‌గా ఇవన్నీ కూడా నాకు బిలో 5000 లోపే వచ్చేసాయన్నమాట. 5000 కూడా 3000 రూపీస్‌కి అట్లా వచ్చేసాయి.
లాంగ్ వచ్చేసి 1200 పడింది. ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ది కూడా 1200 రూపీస్ అట్లా పడింది అనమాట. ఈ వడ్డానం వచ్చేసి కొంచెం ప్రైస్ 900 రూపీస్ పడింది. మీరే చెప్పాలి ప్రైస్ ఎక్కువ తక్కువ అన్నది. నాకైతే ఐడియా లేదు. నేను ఇప్పుడు వరకు నార్మల్గా వడ్డానాలు ఏం తీసుకున్నాను, ఎప్పుడో ఒకటి వడ్డానం ప్లెయిన్ వడ్డానం 200 రూపీస్కి అట్లా తీసుకున్నాను. ఆద్యకి అది వచ్చేసి షాప్లో తీసుకున్నాను. ఒకటి వచ్చేసి 150 రూపీస్కి షాప్లో ఆద్య కోసం తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఎప్పుడు వడ్డానం యూజ్ చేయను అండ్ వడ్డానాలు కూడా తీసుకోను నేను. అందు గురించి నాకు దాని గురించి తెలీదు. ఏంటంటే రీసెంట్గా ఒక పట్టు శారీ మీదకి వేర్ చేద్దాం, పట్టు శారీ మీద కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అష్టలక్ష్మిలో వస్తుంది చూసారా, అలా వస్తుంది. బయట సౌండ్లు అయితే ఇగ్నోర్ చేసేయండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా అయినా కంటిన్యూ చేసేస్తున్నాను, బయట సౌండ్స్ ఆగట్లేదని చెప్పి. అయితే అది నేను ఏంటంటే పట్టు శారీ మీదకి అని చెప్పి తీసుకున్నాను. అష్టలక్ష్మిలతో వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కింద మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అంతా వచ్చిందనమాట. బీడ్స్ వచ్చి అష్టలక్ష్మిలో వచ్చి బాగుంది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే జ్యువెలరీ చూపించానో అది మీకు కొంచెం క్లియర్గా, ఇంకొంచెం ఏమైనా క్లియర్గా కనిపించాలన్నట్టుగా ఒకసారి నేను మళ్ళీ డీటెయిలింగ్గా క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇప్పుడే చూపించాను కదా, అష్టలక్ష్మి వడ్డానం అని చెప్పి. ఇది కూడా సీజెడ్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పర్ల్స్తో వచ్చింది. చాలా బాగుంది, పెట్టుకున్నా కూడా భలే హైలైట్ అనిపించింది. నేను ఏంటంటే పూజ కోసం అని చెప్పి అంటే పూజ కోసం అంటే పూజ టైంలో యూజ్ చేయడానికి బాగుంటుంది, లేదంటే ప్రజెంట్ అంతా వెడ్డింగ్ సీజన్ కదా, దేనికైనా యూజ్ చేయడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను తీసుకున్నాను. లాస్ట్ టైం ప్లెయిన్ తీసుకున్నాను. సరే ఇప్పుడు వచ్చేసి లక్ష్మీదేవి తీసుకుందాము, ఇంట్లో ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, అట్లా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి లాంగ్ హారం. కొంచెం డీటెయిలింగ్గా ఒకసారి మీకు కూడా కొంచెం క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోతో క్లియర్ అయిపోతుంది. అంటే కలర్ ఏమైనా ఎట్లా ఉంది ఏంటి అన్నట్టుగా మీకు కూడా అర్థమవుతుంది అన్నట్టుగా నేను మళ్ళీ ఒకసారి దాన్ని చూపిస్తూ ఉన్నాను. నాకెందుకో కొంచెం క్లియర్గా అనిపించలేదు తీసిన వీడియో, అందుకని చెప్పి ఒకసారి ఇది కూడా అటాచ్ చేస్తే మీకు కూడా క్లియర్గా ఉంటుంది అన్నట్టుగా స్క్రీన్ మీద అటాచ్ చేద్దాం అనుకుని, ఎందుకులే అని చెప్పి మళ్ళీ చిన్న స్క్రీన్ మీద షార్ట్ లాగా చేద్దాం అనుకున్నాను. కానీ ఇదైతే మీకు కూడా అర్థమవుతుంది అన్నట్టుగా తీసాను అనమాట. ఇంక ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చాయండి. ప్రతి ఐటెంకి కూడా ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. చాలా డీటెయిలింగ్గా, చాలా నీట్గా, చాలా నీట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఖచ్చితంగా ఇటువంటి ప్రోడక్ట్స్ మనం అంటే ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఒకటే వేసుకుని వెళ్ళలేము కాబట్టి మార్చడానికి, అండ్ ప్రైజెస్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కూడా తీసుకోవడానికి కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది ఈ వీడియో, ఎందుకంటే షాపింగ్ రిలేటెడ్వే జ్యువెలరీ వీడియో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసి వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఏమైనా ఆఫర్స్ అవి ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అవి ఇస్తూ ఉంటాను, అండ్ ఇన్స్టా స్టోరీలో కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి స్క్రీన్ మీద నా ఇన్స్టా ఐడి ఇస్తాను, ఒకసారి ఫాలో అయిపోండి. మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకైతే రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాను, మిస్ అవ్వకండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా మంచి కలెక్షన్స్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి.